షిరిడీలో ఉన్న గురుస్థానం యొక్క ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలంటారు? గురుస్థానం అనేది చాలా ప్రత్యేకమైన ప్రదేశం. కారణం ఏంటంటే బాబాగారు మొట్టమొదట 16వ ఏట వచ్చాడు, తర్వాత మరలా తిరిగి 19వ ఏట వచ్చాడు. ఈ షిరిడి సాయినాథుడు మొట్టమొదట షిరిడీకి వచ్చినప్పుడు గురుస్థానం వద్ద ఉన్న వేప చెట్టు కిందనే కూర్చున్నాడు. గురుస్థానం కింద ఉన్న వేప చెట్టు కింద కూర్చోవడంలో అంతరార్థం ఏమిటి అంటే గురుస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ గురుస్థానం యొక్క ప్రత్యేకత, బాబా గారు అంటే షిరిడి సాయినాథుడు వేప చెట్టు కింద 16వ ఏట కూర్చున్నప్పుడు షిరిడీలో ఖండోబా మందిరం ఉంది. ఖండోబా మందిరం అంటే శివుని అవతారంగా ప్రార్థిస్తారు అందరూ కూడా, అంటే శివుని అవతారమే ఖండోబా. ఆ ఖండోబా ఒకసారి ఒక భక్తునికి ఒంట్లోకి వస్తాడు, గణం. భక్తునికి ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఒంట్లోకి వచ్చిన భక్తుని ప్రజలు అడుగుతారు, ఈ షిరిడి సాయిబాబా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే అప్పుడు ఈ యొక్క ఖండోబా ఒంట్లోకి వచ్చిన గణము గురుస్థానం దగ్గరకు వచ్చి ఏమని చెప్తారంటే, ఈ గురుస్థానం అనేది పరమ పవిత్రమైనది అని చెప్పి ఆ గురుస్థానంలో బండ తీయమంటాడు. ఆ గురుస్థానం దగ్గర పైన బండ తీస్తే లోపల మందిరం ఉంటుంది, లోపల 4 దీపాలు ఉంటాయి, లోపల పసుపు కుంకుమ జపమాలు ఉంటుంది, 4 దీపాలు వెలుగుతూ ఉంటాయి, లోపల మందిరం ఉంది. అప్పుడు బాబా వచ్చి చెప్తాడు, ఇది నా గురుస్థానము, 12 సంవత్సరాలు నేను తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది అని చెప్పి ఆ గురుస్థానాన్ని మూపించడం జరిగింది. అంటే గురుస్థానం అనేది బాబా గారి యొక్క గురువులు కానీ బాబా కానీ కొన్ని సంవత్సరాల కింద తపస్సు చేసుకున్న ప్రదేశం. అందుకని గురుస్థానానికి అంత ప్రత్యేకత ఉంది. అందుకని చాలామంది భక్తులు కూడా ఆ గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఒక సెంటిమెంట్ అంటే 108 సార్లు గురుస్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు తీరుతాయనేది ఒక నానుడి. అందుకని చాలామంది గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం కానీ, గురుస్థానం దగ్గర బాబా జీవిత చరిత్ర పారాయణం చేయడం కానీ అది చాలామంది నమ్మకం. అది ఇప్పుడు కూడా చాలామంది భక్తులు చేస్తున్నారు. అది గురుస్థానం యొక్క ప్రత్యేకత.